శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. టాలీవుడ్ లో ప్రేమ కథలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. అక్కినేని నాగచైతన్య దగ్గర నుంచి కిరణ్ అబ్బవరం వరకు అందరు హీరోలైతే ప్రేమ కథతో అలరించడానికి సిద్ధమవుతున్నారు. మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్న హీరోలు సైతం ప్రేమ కథలతో మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు. వ్యాలంటైన్స్ డే సందర్భంగా ప్రేమ కథ చిత్రాలలో నటిస్తున్న హీరోలు ఎవరు అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. రొమాంటిక్ మూవీస్ అనగానే టాలీవుడ్ లో గుర్తొచ్చే పేర్లు అక్కినేని హీరోస్వి. ఏఎన్ఆర్, నాగార్జున, నాగచైతన్య, అఖిల్, అలానే సుమంత్. ఇలా అక్కినేని హీరోలందరూ ఇలాంటి ప్రేమ కథ చిత్రాలలో నటించి వాళ్ళకంటూ ప్రత్యేక గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. గతంలో చూసుకున్నట్లయితే బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లు అందుకున్న దేవదాసు, ప్రేమాభిషేకం, గీతాంజలి, మజ్ను వంటి ప్రేమ కథ చిత్రాలైతే అక్కినేని ఖాతాలో ఉన్నాయి. అలానే నాగచైతన్య కూడా ఏం మాయ చేసావే, మజిలీ, లవ్ స్టోరీ, అలానే తండేల్ వంటి చిత్రాలతో తనదైన లవర్ బాయ్ ఇమేజ్ నైతే క్రియేట్ చేసుకున్నాడు. ఇకపోతే అఖిల్ విషయానికి వస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, మిస్టర్ మజ్ను, అఖిల్ అనే సినిమాలతో తనదైన గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. నాగచైతన్య ప్రస్తుతం వృషకర్మ అనే సినిమాలో అయితే నటిస్తున్నారు. ఈ సినిమా ఆయన 24వ సినిమా. ఇక 25వ సినిమా ఎలా ఉండబోతుంది, ఏ జోనర్ లో ఎంచుకున్నారు అనే విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. దానికి సంబంధించిన వివరాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 25వ సినిమా కూడా లవ్ బేస్డ్ మూవీ అని చెప్పి ఖరారైంది. దీని తర్వాత అఖిల్ నటిస్తున్న లెనిన్ మూవీ కూడా ప్రేమకు ప్రాధాన్యతనిచ్చే క్యారెక్టర్ ఉంటుంది అని చెప్పి బయట టాక్ వినిపిస్తుంది. దీంతో అక్కినేని ఫ్యామిలీలోని యువ హీరోస్ ఇద్దరు కూడా లవ్ స్టోరీస్ తో బిజీగా ఉన్నారు. దీని తర్వాత అఖిల్ కూడా హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ అంటూ కొన్ని లవ్ బేస్డ్ మూవీస్ అయితే తీశారు. దాంతో ఆయనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ నైతే క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు లెనిన్ తో మళ్ళీ కొత్తగా రాబోతున్నారు. దీంతో అక్కినేని యువ హీరోలు ఇద్దరు కూడా లవ్ స్టోరీస్ లో బిజీగా ఉన్నారు. దీని తర్వాత కే ర్యాంప్ తో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం కూడా చెన్నై లవ్ స్టోరీ అనే ప్రేమ కథతో సిద్ధంగా ఉన్నాడు పబ్లిక్ ని అలరింప చేయడానికి. దీంతో పాటుగానే గత ఏడాది చివర్లో ఛాంపియన్ అనే సినిమాతో హిట్ ని తన ఖాతాలో వేసుకున్న రోషన్ కూడా మరొక ప్రేమ కథతో సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో కన్నప్ప ఫేమ్ హీరోయిన్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఛాంపియన్ తర్వాత చేస్తున్న మూవీ కూడా లవ్ బేస్డ్ మూవీ ఎంచుకున్నారు రోషన్ మేకా. వ్యాలంటైన్స్ డే స్పెషల్ గా సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఏమో ఏమో ఇది అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. హిట్ ఫ్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ ఏమో ఏమో ఇది అనే మూవీకి డైరెక్షన్ వహిస్తున్నారు. మరి ఛాంపియన్ తర్వాత ఈ మూవీ ఎలా వెళ్తుంది ఏంటి అనేది మనం వేచి చూడాల్సిందే. ఇలా టాలీవుడ్ లో యంగ్ హీరోలు, మీడియం మార్కెట్లున్న హీరోయిన్స్ ప్రేమ కథలతో ప్రేక్షకులను అలరింప చేయడానికి వస్తున్నారు. తమలోని లవర్ బాయ్ ని మరొకసారి తెర మీదకి తీసుకొస్తున్నారు. మరోవైపు భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా వైజ్ సినిమాలు చేస్తూ, మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా ఇలాంటి లవ్ స్టోరీస్ తీస్తూ ప్రేక్షకులనైతే అలరింప చేస్తున్నారు టాలీవుడ్ హీరోలు.